కార్తీక పురాణం 7వ అధ్యాయం. కార్తీక మాసమందు చేయదగిన దానములు, పూజలు, వాటి వలన కలుగు ఫలితములు. జనక మహారాజా, మరికొన్ని విశేషములు చెప్పుచున్నాము వినుము. కార్తీక మాసములో పద్మములచే విష్ణువుని పూజించేవాని ఇంట లక్ష్మీదేవి నివసించను. విష్ణువుని తులసిదళంతో గాని, జాజిపూలతో గాని, మారేడు దళముతో గాని పూజించేవాడు భూమి యందు తిరిగి పుట్టడు. ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలతో హరిని పూజించేవాని యముడు చూడలేడు. తులసి దళముతో సాలగ్రామను పూజించేవాడు ధన్యుడగును. బ్రాహ్మణులతో కలిసి వనభోజనం చెయ్యువాని పాపములన్నీ నశించును. బ్రాహ్మణులతో కలిసి ఉసిరి చెట్టు కింద సాలగ్రామను పూజించి వైకుంఠముకేగి విష్ణువు వలె సుఖించును. విష్ణు ఆలయం నందు లేత మామిడాకులతో తోరణం కట్టువాడు సద్గతి పొందును. అరటి స్తంభాలతో గాని, పుష్పములతో గాని శ్రీహరికి మంటపం ఏర్పరిచి పూజ చేయువాడు చిరకాలం వైకుంఠమును నివాసించును. ఒక్కసారైనను హరికి నమస్కరించేవాడు పాప విముక్తుడై అశ్వమేధ యాగఫలము పొందును. జపము, హోమము, దేవతార్చన చేయువాడు పితరులతో కూడా వైకుంఠముకు పోవును. కార్తీక స్నానం ఆచరించి తడిబట్టలతో ఉన్నవారికి వస్త్రదానం చేసినడెలా 10,000 అశ్వమేధ యాగములు చేసినంత ఫలము కలుగును. కార్తీక మాసంలో విష్ణు ఆలయ శిఖరం నందు ధ్వజారోహణ చేయువాడి పాపములన్నీ నశించును. హరిని అవిసెపూలతో పూజించి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. బృందావనంలో ఆవు పేడతో అలికి పంచరంగులతో శంఖపద్మ స్వస్తికాదులను వేయువారు శ్రీహరికి ప్రియమైన వారవును. విష్ణు సన్నిధిన నందదీపం ఉంచుట వలన కలుగు ఫలము తెలుపుటకై బ్రహ్మకైనను వశము కాదు. నంద అనగా పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథిలో ఇవ్వదగినది. నందాదీపమును నశించినచో రథము చెడును కనుక నువ్వులతోనూ అవిసె పువ్వులతోనూ ధాన్యమును కలిపి నందదీపము హరికి సమర్పించవలను. శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించేవాడు దీర్ఘాయువు కలిగి తుదకు మోక్షము పొందును. విష్ణు ఆలయమున మంటపమును భక్తితో అలంకరించేవాడు హరినిలయమున నివాసించును. మల్లె పువ్వులతో హరిని పూజించిన వాడి పాపములన్నీ నశించును. తులసి గంధముతో సాలగ్రామను పూజించిన వారు విష్ణులోకమును పొందుదురు. స్త్రీ గాని పురుషుడు గాని హరి సన్నిధిలో నృత్యము చేసిన ఎడల పూర్వజన్మల యందు చేసిన పాపములన్నీ నశించును. హరి మందిరముకు అలంకారం చేయుచున్నవాడు వైకుంఠమునందు సాయుధ్యము పొందును. భక్తితో అన్నదానము చేయువాని పాపములన్నీ నశించును. తిలదానము, నదీ స్నానము, బ్రహ్మపత్ని భోజనము, అన్నదానములు ముఖ్యముగా చేయవలను. హరిని కలవ పువ్వులతో పూజించువాడు సూర్యమండములను భేదించుకొని స్వర్గము కేగను. మొగలి పువ్వులతో హరిని పూజించువాడు 7 జన్మలందు వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడై పుట్టెను. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలంలో చిరకాలం నివసించెను. అవిసె పువ్వులతో దండ వేసుకొని హరిని అవిసె పువ్వులతో పూజించువాడు స్వర్గముకు ప్రభు అగును. హరిని మాల్యము చేత తులసీదళముల చేత పూజించు స్త్రీలు పాప విముక్తురాలై వైకుంఠము కేగును. కార్తీక మాసంలో స్నానదానములు చేయనివాడు 100 సార్లు కుక్కై పుట్టి తరువాత చండాల జన్మ పొందును. కార్తీక మాసంలో ఆదివారం నాడు స్నానం చేసిన మాసమంతయు స్నానం చేసిన ఫలము కలుగును. కార్తీక శుక్ల పాడ్యమి, పౌర్ణమి, అమావాస్య దినములో ప్రాతస్నానం చేయు అశక్తుడు మాసమంతయు స్నానం చేసిన ఫలం పొందును. ఇట్లా చేయుటకు కూడా శక్తి లేని ఎడల నెల దినములు తప్పకుండా కార్తీక మాస మహత్యం విన్నచో స్నానఫలము కలుగును. పాప విముక్తుడవును. కార్తీక దీపమును చూచి ఆనందించు వాని పాపములన్నీ తొలుగును. హరిని పూజించుచు ఇతరులకి మనోవాక్యముల చేత సహాయపడువారు స్వర్గమును పొందును. హరిని గంధ పుష్ప ధూప దీపాలచే పూజించువాడు వైకుంఠము కేగును. హరి సన్నిధిలో జపము చేయని వాడు 7 సార్లు నక్కై జన్మించును. తరువాత ధ్రువలోకము కేగి సుఖించును అని చెప్పాను. ఓం నమ శివాయ.